రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచుతుంది. డిప్యూటీ సీఎం బట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు ఇచ్చారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై బట్టి చేస్తున్న వ్యాఖ్యలను రామచంద్రరావు తీవ్రంగా పరిగణించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 3 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తారని, క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రామచంద్రరావు గారికి కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలుసు. ఇవాళ మేమే హామీ ఇచ్చాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని, ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాము. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్ గా సర్వే చేసి కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్ పాస్ చేసి పంపిస్తాము. మీరే చెప్పారు మీరే చేసుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం కానీ. రామచంద్రరావు నోటీసులను ఎదుర్కొంటా అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి. సమయం వచ్చినప్పుడు నోటీసులకు సమాధానం చెప్తానంటున్నారు. రామచంద్రరావు లీగల్ నోటీసులకు భయపడేది లేదంటున్నారు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా చెబుతున్నారు. రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచుతుంది. డిప్యూటీ సీఎం బట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు ఇచ్చారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై బట్టి చేస్తున్న వ్యాఖ్యలను రామచంద్రరావు తీవ్రంగా పరిగణించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 3 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తారని, క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, డిప్యూటీ సీఎం బట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉపేందర్, ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు నోటీసులకు భయపడేది లేదన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. నోటీసులకు అందిన తర్వాత ఏ విధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసని ఈ సందర్భంగా చెప్పారు. ఇక రామచంద్రరావుకి దళితులన్నా బడుగు బలహీన వర్గాలన్నా చిన్న చూపు అని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే విమర్శించారు. ఇటు ఏదైతే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి రామచంద్రరావు కూడా కారణం అంటూ కూడా ఇటీవల బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యానించారు. అయితే దీనికి రివార్డ్ గా అటు బీజేపీ అధిష్టానం ఆయనకు తెలంగాణ చీఫ్ పదవి ఇచ్చిందని చెప్పేసి అయితే అటు ఆయన ఆరోపించారు. ఇక రామచంద్రరావుకు తెలంగాణ చీఫ్ పదవి ఇవ్వడంపై అటు బీజేపీ అధిష్టానం ఒకసారి పునరాలోచించుకోవాలని కూడా బట్టి వ్యాఖ్యానించారు. అయితే బట్టి వ్యాఖ్యలను అటు తప్పుపట్టినటువంటి రామచంద్రరావు తనకు న్యాయవాదులు ఏదైతే తన న్యాయవాదులతో లీగల్ నోటీసులు కూడా పంపించారు. 3 రోజుల్లో బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే, లేకపోతే 25 కోట్ల పరువు నష్టం కూడా వేస్తామని చెప్పేసి అయితే రామచంద్రరావు తన నోటీసులో కూడా హెచ్చరించారు. దీనిపై అటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఆయన నోటీసులు చూశారు. దీనిపై లేటెస్ట్ గా రామచంద్రరావు నోటీసులపై అటు బట్టి విక్రమార్క కూడా స్పందించారు. తాము నోటీసులు భయపడేది లేదని చెప్పారు. ఏదైతే నోటీసులు ఇస్తే ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసని చెప్పేసి అయితే ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి చక్రి. అయితే ఉపేందర్, రామచంద్రరావు నోటీసులను ఎదుర్కొంటా అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి. సమయం వచ్చినప్పుడు నోటీసులకు సమాధానం చెప్తానంటున్నారు. దీనిపైన రామచంద్రరావు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉపేందర్? ఖచ్చితంగా దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రరావు సంబంధించి అతని పదవికి సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పార్టీని బస్సు పట్టించేదానికి అతను వ్యాఖ్యలు చేశారా లేకపోతే మరేదైనా కారణం ఉందని చెప్పేసి అయితే ఆయన పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే లీగల్ అథారిటీ ద్వారా కూడా వారైతే కొన్ని నిర్ణయాలు వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు బట్టి విక్రమార్క ఏదైతే ఇచ్చిన లీగల్ నోటీసులకి మళ్ళీ బట్టి విక్రమార్క స్పందించడం కూడా ఆయన మళ్ళీ స్పందించే అవకాశం ఉంది. రామచంద్రరావు కూడా దీనిపై కూడా మరి
కౌంటర్ కూడా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చీఫ్ పదవికి సంబంధించి అటు ఈయన ఏదైతే రోహిత్ వేములకు సంబంధించినటువంటి విషయంలోనే ఈయన జోక్యం చేసుకోవడం వల్లనే తమకు ఈ పదవి ఇచ్చారని చెప్పేసి అయితే అటు బట్టి విక్రమార్క అట్లా వ్యాఖ్యానించడంపై కూడా ఆయన తీవ్రంగా దుయ్యపడుతున్నారు. ఎందుకంటే తమ పార్టీ ఉన్నతికి ఎదుగుతుంది, ఆ నేపథ్యంలోనే బట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని చెప్పేసి అయితే ఆయన అంతరంగికుల వద్ద కూడా కొంత చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అధిష్టానంలో నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పేసి అయితే ఇప్పటికే అటు రామచంద్రరావు కూడా చెప్తున్న నేపథ్యంలోనే నిన్న చేసినటువంటి బట్టి విక్రమార్క కౌంటర్ కి మాత్రం మళ్ళీ అతను కూడా స్పందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి అయితే ఉపేందర్, రోహిత్ వేముల ఘటనపై తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రామచంద్రరావుకు మద్దతుగా ఇటు బీజేపీ తరపున ఎవరైనా నేతలు కౌంటర్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? స్పష్టంగా ఇప్పటికే వారి అభిప్రాయాలు కావచ్చు, అటు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేశారు. ప్రస్తుతం అతను నోటీసులు ఇచ్చే పనిలో అటు లీగల్ అథారిటీ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ఆయన చర్చించి వారి ద్వారా చెప్పాలా లేకపోతే ఇతనే సమాధానం చెప్పాలా అనే దానిపై పునరాలోచన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ చీఫ్ గా ఉన్నటువంటి రామచంద్రరావు మరోసారి మాత్రం స్పందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కీలక నేతలుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అదే విధంగా మిగతా వారందరినీ కూడా సమాలోచనలు చేసుకున్న తర్వాత దీనిపై అయితే స్పందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.